స్మరించుకోవడం, వాళ్ళతో ఉన్న అనుభవాలందరినీ కూడా పంచుకోవడం చాలా భావోద్వేగమైన పరిస్థితి కిర్లంపూడి ప్రాంతాలు కల్పిస్తుంది. ఎప్పుడు కూడా సందడిగా ఉండి ఒక ఆహ్లాదకరంగా ఉండే ఈ ప్రాంతం అంతా కూడా విషాద ఛాయలు నడుకుంటే తానేటి వనిత గారు కూడా ప్రస్తుతం మన దగ్గర ఉన్నారు. ఆవిడ వెర్షన్ తీసుకుందాం. మాది మంచి పెట్టు మేడం, చెప్పండి, ముద్రగడ పద్మనాభం గారు ఇక లేరు అనే వార్త, సో ఏ రకంగా మీరు భావిస్తారు? ఈ రోజున ముద్రగడ్డ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పటికీ కూడా ఆంధ్ర రాష్ట్రంలో ఉన్న ప్రతి ఒక్క ముద్రగడ్డ గారి అభిమానుల హృదయాల్లో ఆయన ఉన్నారండి. ఆయన సజీవంగానే ఉంటారు. ఎందుకంటే ఆయన ఒక అంటే చెప్పాలంటే ఒక జనరేషన్కి సంబంధించిన వ్యక్తి అయినప్పటికీ మాలాంటి చిన్నవాళ్ళని కూడా చాలా ఎంకరేజ్ చేస్తూ ఉండేవారండి. ఆయన చాలా అభిమానంగా మాట్లాడేవారు, ఆప్యాయతగా ఉండేవారు. ఆయన ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఆతిథ్యం ఇచ్చి పంపించేవాళ్లే తప్ప ఎక్కడా కూడా చిన్న పెద్ద అని తేడా చూపించేవారు కాదు. అలానే కాపు సామాజిక వర్గం గురించి, కాపు సోదరుల గురించి, వారి హక్కుల గురించి ఆయన పోరాటం చేసి ఒక మంచి పేరు సంపాదించి, అలానే ఒక మంత్రిగా పనిచేసినా, ఒక ఎంపీగా పనిచేసినా కూడా పేదలకి మంచి చేయడానికే చూశారు తప్ప ఎక్కడ ఆయన స్వార్థం కోసం ఆలోచించలేదండి. అంత మంచి వ్యక్తిని కోల్పోవడం అనేది నిజంగా బాధాకరం. అయితే ఆ లోటు అనేది తీరందండి. ఈ రోజున మరి ఆయన ఒకసారి జ్ఞాపకం చేసుకుంటే నిజంగా ఆయన చిరునవ్వు మాకు ఫస్ట్ కనిపిస్తుంటుందండి. ఆ చిరునవ్వు ఎప్పుడు కూడా నవ్వుతూ చక్కగా ఉండేవారు. ఒక క్రమశిక్షణతో ఉండే వ్యక్తి అండి. కుటుంబంలో కానివ్వండి, బయట పబ్లిక్లో కానివ్వండి, చాలా మంచి క్రమశిక్షణకి మారు పేరు ఆయన. అంత మంచి నాయకుడిని కోల్పోవడం అనేది నిజంగా చాలా బాధాకరం. మరి ఈ రోజున మరి ఆయన గురించి మాట్లాడాలి అంటే మేము మాట్లాడే మాటలైతే సరిపోవండి. అంత మంచి పేరు సంపాదించుకుని తనదంటూ ఒక మంచి ముద్ర వేసుకున్న నాయకుడు అండి ఆయన. సో మీకు ఎప్పటి నుంచి ముద్రగడ గారు పరిచయం మేడం? బేసికల్గా నేను పాలిటిక్స్లోకి వచ్చిందే 9లో అండి. ఆ 9 నుండి నాకు తెలుసు ఆయన. అంతకుముందు నాకు పెద్దగా తెలియదు. అయితే నేను కొన్ని సందర్భాల్లో, కొన్ని ఫంక్షన్స్లో, కొన్ని పార్టీ కార్యక్రమాల్లో కలిసినప్పుడు నేను చాలా రాజకీయంగా కానివ్వండి, వయసులో కానీ తనకన్నా చిన్నదాన్ని అయినా కూడా నన్ను చాలా గౌరవంగా చూసేవారండి. ఒక సందర్భంలో కాకినాడలో ఒక ఫంక్షన్కి నేను అటెండ్ అవ్వాల్సి ఉందండి. అది వారి కళ్యాణ మండపమే. కానీ కొంచెం ఆ రోజు టైట్ అవ్వడం వల్ల నేను రాలేకపోయాను. నేను వస్తున్నానని తెలుసుకుని ఆయన నా కోసం 2 hours వెయిట్ చేశారండి. అంటే నా కోసం వెయిట్ చేయవలసిన అంత అవసరం లేదు, కానీ అంటే అంత మంచి మనసున్న మనిషి అని చెప్పడానికి ఇది ఒక ఉదాహరణ అండి. సో ఏమైనా సూచనలు, సలహాలు ఇస్తుండేవారా మేడం మీకు కూడా? ఈ రకంగా ఉండాలమ్మా, ఇలా ఉండాలి, లేకపోతే ఈ రకంగా చేయాలి ప్రజల కోసమని? అంటే ఎప్పుడు కూడా ఒకటే చెప్పేవారండి నాకు, అమ్మ మీరు మీ పరిధిలో చేయగలిగిన మంచి ప్రతి ఒక్కరికి చేయండి, వాళ్ళు వీళ్ళని చూడొద్దమ్మా, అందరికీ మంచి చేస్తూ వెళ్ళండి, అదే మనల్ని తర్వాత బ్రతికిస్తుంది అని చెప్పేవారండి. సో చివరిసారిగా ముద్రగడ పద్మనాభం గారిని ఎప్పుడు చూడడం కానీ లేకపోతే మాట్లాడడం కానీ జరిగింది మేడం? ఒకసారి నేను ఇక్కడ ఈ ప్లేస్లోనే ఒక కాన్స్టిట్యున్సీ మీటింగ్ జరిగిందండి. ఆ మీటింగ్కి వచ్చున్నానండి. వచ్చినప్పుడు ఇక్కడనే ఆయనతో కలిసి కొద్దిసేపు గడపడం జరిగిందండి మీటింగ్ అయిన తర్వాత కూడా. అంటే ఇప్పుడు మేము మామూలుగా మీటింగ్కి వచ్చిన వాళ్ళు ఆయన చాలామంది ఉన్నారు, ఇంకా పెద్దవాళ్ళు కూడా ఉన్నారు. మేము వెళ్ళిపోతుంటే మేము వెళ్ళిపోవచ్చండి, కానీ మమ్మల్ని కారు వరకు వచ్చి మమ్మల్ని సెండ్ ఆఫ్ ఇచ్చి పంపించేవారండి. అంత పెద్ద సీనియర్ నాయకుడు అయ్యుండి కూడా ఆయన. సో మీ రాజకీయాల్లో ఇన్ని సంవత్సరాల్లోనే ముద్రగడ లాంటి వ్యక్తి మీకు తారసపడ్డారా? లేదండి, అసలు ఇంతవరకు అలాంటి వ్యక్తిని నేను చూడలేదు, ముందు కూడా చూడబోమండి. ఆయనకంటే అదొక ముద్ర అండి, ఇంకా అంతే. ఇంకా అలాంటి వాళ్ళు ముందు తరాల్లో ఉండరండి అసలు. సో పార్టీ కానీ లేకపోతే క్యాడర్ కానీ వీళ్ళందరికీ తీరని లోటే ఆయన లేదు? డెఫినెట్గా అండి, చాలా లోటు అండి అది. ముద్రగడ పద్మనాభం గారు లేని లోటు అన్నది ఎవరూ కూడా తీర్చలేదు అన్నది తానేటి వనిత గారు ఈ రకంగా ఎమోషనల్గా తన అభిప్రాయాలను వ్యక్తం చేయడం జరుగుతుంది. ఏదైనప్పటికీ కూడా ముద్రగడ గారు లేదు అన్నది మాత్రం వీళ్ళెవరూ కూడా జీర్ణించుకోలేని పరిస్థితి. ముద్రగడ అంటే ఆయనకు ఒక ప్రత్యేక ముద్ర అంటూ ఆయనతో ఉన్న అనుభవాల్ని ఈ రకంగా పంచుకుంటున్నారు. కెమెరామెన్ రాజన్తో వర్మ, 9 News, కిల్లర్పూర్ నుంచి.